ఎన్నో ఎన్నో నేను చూడడం జరిగింది. ఇక సంవత్సర కాలం అంతా కూడా ఎండాకాలమే ఉంటుందా? ఎండాకాలం వచ్చింది, ఎంతో కష్టము, చెమటలు గారుతున్నాయి, వడగాలులు వీస్తున్నాయి, ఇంట్లో కూర్చున్న వేడి సెగ తట్టుకోలేకపోతున్నాం. తర్వాత ఇంట్లో వేడెక్కిపోయింది, స్లాబ్ అంతా వేడెక్కిపోయింది, బండలంతా వేడెక్కిపోయినాయి, ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు. ఆ రీతిగానే నీకు ఇంట్లో కూడా సమస్యలు ఏమవుతాయి, వెనువెంటనే వస్తున్నప్పుడు ఆ సెగలకు తట్టుకోలేక ఇంట్లో ఉన్నప్పుడు నెమ్మది లేకుండా, బయటికి పోయినప్పుడు నెమ్మది లేకుండా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ అది ఎప్పుడూ ఉండేది కాదు. ఎండాకాలమైన తర్వాత మరొక కాలం వస్తుంది. ఏందా కాలము? వర్షాకాలం. దానికోసము మనము ఎదురు చూడాలి. ఈ సమస్య ఇది శాశ్వత కాలముగా ఉండదు అని నీవు తీర్మానంలోకి రావాలి. నీ మనసులో బలముగా నాటుకోవాలి. యేసయ్య ఏదో ఒక రోజు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నా జీవితాన్ని రమ్యముగా మారుస్తాడు. ఎండాకాలము పోయిన తర్వాత వర్షాకాలము ఎలాగో వచ్చి ఆ యొక్క చెట్లన్నీ పచ్చగా చిగురిస్తాయో, నా జీవితంలో కూడా పచ్చగా చిగురించే కాలం వస్తుంది అని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి ఎండాకాలం అంతా పోతుంది. అది మనము ఏం చేయాలా?